నమస్తే అండి. మనము అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి ఒకసారి తెలుసుకున్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేసి ఇటు రాజధాని అమరావతిని ఇటువైపు విజయవాడ సిటీని కవర్ చేస్తూ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం ఎలా స్టార్ట్ అవుతుంది, ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏంటి అనేది వివరాలు చెప్తాం. ఇది వచ్చేసి మొత్తం 96.25 కిలోమీటర్లు వస్తుందండి. దీని విడ్త్ వచ్చేసి 75 మీటర్లు. అంటే ఈ 75 మీటర్లో 8 లైన్లు వస్తుంది. సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి దీనికి. అంతేకాకుండా సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్లు కూడా ఇస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే అనమాట. కేతనకొండ అనేది ఇక్కడ హైవే మీద ఉంటుంది. కేతనకొండ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇలా ఈ ఫస్ట్ ఫేజ్లో కేతనకొండ నుంచి ఇలా రాజధాని అమరావతిని కవర్ చేసుకుంటూ ఇలా ముందుకెళ్తే ఇక్కడ NH16 దగ్గరకు వచ్చే వరకు వెస్ట్ బైపాస్ ఉంది కదా, వెదురుపావులూరు అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వరకు వెస్ట్ బైపాస్ వరకు ఇది మొత్తం ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ అవుతుందండి. ఇది ఫస్ట్ ఫేజ్లో 68.8 కిలోమీటర్లు ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇక్కడ వెదురుపావుల నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కొండపల్లి మీదుగా మళ్ళీ కేతనకొండ వరకు వస్తుంది. ఇది 28.08 కిలోమీటర్లు. ఇది ఇందుట్లో టన్నెల్ కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది మొత్తం అర్బన్ ఏరియాని కవర్ చేస్తుంది. ఇక్కడ చూసారా, ఇది కేతనకొండ నుంచి ముందుకెళ్తే ఇక్కడ దాములూరు దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది. ఇది ఎన్ఆర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్. ఇక్కడ ముందుకెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, E1 నుంచి E3, E4 ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఈ రోడ్స్ అన్నీ కవర్ చేస్తుంది. రాజధానిలో వచ్చే ఈ సిరీస్ రోడ్లని, ఎన్ సిరీస్ రోడ్లని మొత్తం కవర్ చేస్తుంది. ఇది మొత్తం చూడండి, అర్బన్ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు రాజధాని అమరావతిని మొత్తం అన్ని రోడ్లని కవర్ చేస్తుంది ఎన్ఆర్ రింగ్ రోడ్డు. ఇటువైపు వస్తే ఇక్కడ నుంచి చిన్నకాకాని నుంచి ఇట్లా పెదవాడ్లపూడి, నోతక్కి, ఇలా మళ్ళీ కృష్ణానది దగ్గర బ్రిడ్జ్ వస్తుంది. కృష్ణానది దాటితే ఇటు పెనమలూరు వచ్చేస్తాం. పెనమలూరు నుంచి ముందుకెళ్తే ఇట మళ్ళీ వెదురుపావులూరు నుంచి నొన్న పాతపాడు మీదుగా ఇలా వెళ్ళిపోతాం. ఇలా ముందుకెళ్తే ఇదంతా కొండపల్లి దగ్గర ఇవన్నీ కవర్ చేస్తాం. అంటే ఇక్కడ ఇబ్రహీంపట్నం ఈ ఏరియా డెవలప్ అవుతుంది. ఈ ముందు రాజధాని అమరావతిలో డెవలప్ అవుతుంది. ఇటువైపు వస్తే నొన్న వైపు, ఇటు ఎదురుపావులూరు వైపు ఈ ఏరియా అంతా కానీ అర్బన్ ఏరియా కవర్ చేస్తుంది. ఇటు ముందుకెళ్తే ఆల్రెడీ ఈ బందర్ రోడ్ వచ్చేసి మనకు పెనమలూరు దాకా సిటీ విస్తరించిపోయింది. ఈ NH16లో NH65 అనమాట. ఇది ఈ బందర్ రోడ్డు ఎంత దూరం దాటి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంతే పెనమలూరు దాకా ఇది అంతా సిటీ కవర్ చేస్తూనే ఉంది. సిటీకి దగ్గరగా ఉంది. అంటే ఈ అర్బన్ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది. ఇలా చూసుకుంటే దీనివల్ల విజయవాడకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు సిటీ దాదాపు విస్తరించే ఉంది. ఇటువైపు తప్ప ఇటువైపు అంతా విస్తరించే ఉంది దాదాపు సిటీ. ఇటు కూడా కేతనకొండ వరకు ఇది గ్రేటర్ విజయవాడలో కలిపేస్తున్నారు. ఇటువైపు విజయవాడని ఈ కేతనకొండ వరకు గ్రేటర్ విజయవాడ వెళ్ళిపోతుంది. అంటే ఇదంతా అర్బన్ ఏరియాలో డెవలప్ అవుతుంది. ఈజీగా కనెక్టివిటీలు వస్తాయి ఇదంతా. అందువల్ల ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి మంచి ప్రాముఖ్యత ఉంది. ఇంకో విషయం ఏంటంటే రేపు రియల్ ఎస్టేట్ కానీ వెంచర్స్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ మధ్య ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లోపల ఇన్నర్ రింగ్ రోడ్ లోపలంతా కాస్ట్ పెరిగిపోయినాయి ఆల్రెడీ. అందులో సిటీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ కాస్ట్తో కూడింది. ఇన్నర్ రింగ్ రోడ్డు బయటకు వెళ్తే అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్య ప్రజెంట్ మార్కెట్ బాగా జరుగుతుంది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గరగా ఉన్న ఏరియాల్లో మంచి భూమి వస్తుంది అనమాట. అందుకని ఇన్నర్ రింగ్ రోడ్డు సరౌండింగ్స్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.